అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ ఆ ఉమ్మడి జిల్లాపై తన పట్టు సడలకుండా జాగ్రత్త పడుతోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ముఖ్యమంత్రి మంత్రుల పర్యటనలతో ఆ జిల్లా అంతా సందడిగా మారింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఆ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులను ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ కూడా రూటు మార్చి కమిటీల ఏర్పాటుకు సన్నద్ధం అవుతుండటంతో ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంటోంది. ఇంతకు ఆ ఉమ్మడి జిల్లా ఏదో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ సాధిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుందని నమ్మకంతో ఉంటారు నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి పాలమూరు కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ తరపున గద్వాల నియోజకవర్గం నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ నియోజకవర్గం నుంచి విజయుడు ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో జిల్లాలో ఆ పార్టీ బలం 13కు చేరింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే వారి చేరికను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వ్యతిరేకించడంతో వారి చేరిక నిలిచిపోయిందట. పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెలువడడంతో ప్రధాన రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టు సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించాయి. అధికార పార్టీ హామీలు అమలవుతున్న తీరుపై వివరించేందుకు జనంలోకి వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికలు ఇప్పట్లో జరిగినా జరగకున్నా ప్రజల్లోకి మరింతగా వెళ్లాలన్న లక్ష్యంతో ఎవరికి వారు వ్యూహరచనలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కేంద్రంలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు హాజరయ్యారు. 22న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. వీలు చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తూ పార్టీ స్థితిగతులను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో అక్కడ పార్టీ పట్టు సడలకుండా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుని ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించింది. ఉమ్మడి జిల్లాలో నారాయణపేట జిల్లా మినహాయిస్తే మిగిలిన 4 జిల్లాలలో పాతవారే అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి నిరాశ, నిస్పృహలకు గురయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు, గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుకుని పార్టీ ఉనికి కాపాడుకోవాలని గులాబీ నేతలు కూడా హడావుడి మొదలు పెట్టడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతుంటే, బీఆర్ఎస్, బీజేపీలు కూడా తామేమీ తక్కువ కానట్టు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చూడాలి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పాలమూరు జిల్లా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో.